ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టయింది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి. పని లేక మగ్గాల సప్పుడే అయిపోయింది. కార్మికులు ఉప్పుడు పాసం వండుడు అవుతున్నదట. పాపం ఓ నేతన్న మా గోస చూడురని గీ తీర్ల నిరసన చేసిండు. సిరిసిల్ల నేతన్నలను కష్టాలు ఎంటాడుతూనే ఉన్నాయి. వర్క్ ఆర్డర్ లేక ఆసాములు కార్మికులకు పనిస్తలేరు. అటు కరెంటు సబ్సిడీ కూడా బంద్ అయిందట. కార్ఖానాలు బంద్ పెట్టే వరకల ఉపాధి లేక రోడ్డున పడ్డట్టయింది కార్మికుల పరిస్థితి. బిచ్చమెత్తుకున్నాడు ఒకటే మిగిలిందిగా మాకు, మమ్మల్ని ఆదుకోర్రి అని ఓ నేతన్న సిరిసిల్ల నేతన్న విగ్రహం ఎక్కి ఈ తీరులో ఆవేదన బయట పెట్టిండు. ఇక ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి నచ్చ చెప్పి కిందికి దింపిర్రు. మరి ఎవరైనా ఎన్నొద్దులు ఓడుచుకుంటారు. ఏ పార్టీ పవర్లకు వచ్చినా రాజకీయంగా వాళ్ళని వాడుకున్నాడు తప్ప ఇలకాలం పని దొరికి సల్లగా బతికే ఉపాయాలు చేస్తలేరా. ఏ సర్కారో ఎవలో ఏదో చేసి ఆర్డర్లు ఇచ్చి ఆసరైతే తప్ప బతకలేని పరిస్థితికి వచ్చిరంటే ఎవరిది పాపము ఏం కథ. అటు సూరత్ దిక్కు చూడుర్రి, ఆలదాలు చేసుకుంటూ ఆరాంగా ఉంటారు, 5ో 10ో ఎన్కేసుకుంటారు. అసలు ఆలోచనలు చేసి ప్రభుత్వాలు పనిచేస్తే అందరికి మంచిగా ఉంటుంది అనుకోవట్టిరట. ఈయన గోస చూసుకుంటూ పోయినోళ్ళు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్లు అని సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టారు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే లేదు. ఎక్కడ పోయినా నేను అడిగినా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నా ఇంట్లో వాళ్ళే నడుపుకుంటారు. ఇప్పుడు నా అసలు బాగా ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము, లేకపోతే ఫుడ్ బడ్జెట్ జీతము బతకాలని. అంతకంటే మీరు ఏం చేయాలి?